సృష్టించినటువంటి కార్మికులు ఉద్యమం రక్తంతో శుద్ధి చేసి పనిచేసినటువంటి మా వాళ్ళు వాళ్ళని ఇతని కోసం నేను ఎందుకు వచ్చానంటే ఇతను నా గిరిజనుడు. నేను ఎన్ఎఫ్సీలో ఏదైతే ఎస్టీ అసోసియేషన్ ఉందో దాని వర్కింగ్ ప్రెసిడెంట్. ఇవాళ నా అన్నకు ఇలా జరిగిందంటే ఆయన రిటైర్మెంట్ కాబోతున్నాడు. ఈయనతో పాటు ఉన్నటువంటి 5గురు కూడా సాక్షులు ఉన్నారు ఇక్కడ. వాళ్ళు రిటైర్మెంట్ 6 నెలలు అవుతాయి. వాళ్ళు తన్నే అంత శక్తి ఉందా వారు అంత పెద్ద చదివినాడు కానీ ఏం లాభమో? వచ్చి మనిషిని మందలించాలా ఏమైందయా అని. కానీ అలాంటివి వదిలేసి వాడు కాలుతోందంటాడా? ఎంత ఇర్రెగ్యులర్ గా చేసిండైనా రెస్పెక్ట్ఫుల్ మనిషి అని మనం ఇజ్జత్ ఇస్తే ఇర్రెస్పెక్ట్ గా చేస్తున్నాడు. ఇవాళ అక్కడ ఉన్నటువంటి యువజ నాయకులు ఎవరైతే ఉన్నారో కార్మికులు వాళ్ళ రక్తం ఎంత ఉడికిపోతుందో బయటికి రాలేకపోతున్నారు. మీరు అనుకుంటున్నారు అది కాదు. వాళ్ళలో ఐక్యమత్యం ఈ రోజు వచ్చింది సార్, ఈ రోజు వచ్చింది. ఆ జనమే మాకు కావాలా, ఆ జెండా రేపు నిలబెడతాం. అదే విధంగా మేము ఎందుకు చెప్తున్నాం అంటే వర్కింగ్ ప్రెసిడెంట్ మరొకసారి ఎందుకు చెప్తున్నాం అంటే గిరిజనులు ఈ రోజుల్లో సమస్యలో గిరిజనులకు కేసీఆర్ గానీ మోడీ గానీ మమ్మల్ని ఎంత మంచిగా చూడాలని మాకు రిజర్వేషన్ ఇచ్చారు. ఆ రిజర్వేషన్ ఆయన చూడండి, ఆయన ముఖం చూడండి, మాట్లాడే పరిస్థితి. ఆయన ఇలా నిలదీసి వచ్చి తన్నానంటే కడుపులో ఎంత దారుణం అండి. కల్చరల్ అదే కాకుండా ఆయన ఎంతో మందికి మెమోలు ఇస్తున్నాడు. రాత్రిపూట వచ్చి ఇక్కడ చెక్ చేస్తున్నాడు. ఆయనకు అధికారం ఉండొచ్చు. అధికారం ఉన్నప్పుడు ఒకరోజు ముందు ఇక్కడ ఉన్న వాళ్ళ యజమానానికి చెప్పి వాళ్ళు వచ్చి ముందుకు రావాలి. వచ్చేసి తన్నేసి చేయడం ఇట్స్ నాట్ కరెక్ట్. ఓకే, థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ.